మేరీ దొండకాయ కూడా చేస్తున్నావా? ఇదేమిటి గోంగూర? తీసుకున్నావు ఈరోజు కూరగాయలు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి, గోంగూర, టమాటోలు, ఒక పెద్దలపై పెద్దది కావాలి, అలాగే కొత్తిమీర కావాలి. ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు. ఈరోజు మార్కెట్లో నేను వెళ్ళి ఇందాక కూరగాయలు తెచ్చుకున్నానండి. దొండకాయలు వచ్చేసి 1 కేజీ తీసుకున్నాను, కేజీ 40 రూపాయలు. అలాగే టమాటోలు 30 రూపాయలు అండి కేజీ. దోసకాయలు వచ్చేసి 40 రూపాయలు. ఇవి కూడా కేజీ తీసుకున్నాను. ఫ్రెండ్స్, దొండకాయలు కట్ చేసి పెట్టాను. గోంగూర పచ్చడి కోసం పెడదామండి. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు పచ్చిమిర్చిని కడిగి డేషాలో కొంచెం వేసుకుందాం. ఇలాగ కట్ చేసుకోండి. మీకు చాక్తో కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. నేను చేత్తోనే తుంపేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం గోంగూరని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. శుభ్రంగా టమాటాలు కడిగి కట్ చేసుకోవాలండి. రాత్రి మిగిలిపోయిన అన్నం పెరుగండి కుక్కలకు వేయటం కోసం ఈ విధంగా పెట్టాము. కలిపి కుక్కలకు వేస్తాం. ఇదేమో సొరకాయ అప్పం మిగిలిపోయింది. దొండకాయలు కట్ చేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి, గోంగూర, ఉల్లిపాయలు, టమాటోలు వేసా. ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకబెట్టి రుబ్బి తాలింపు వేసుకుందాం. పాలు మరుగుతున్నాయండి. చక్కగా మసాజ్ చేయించుకుంటున్నారండి మా హస్బెండ్. మా పాప చేస్తుంది మసాజ్. ఎలా ఉందండి? కొంచెం వాటర్ వేసి ఉడికించుకొని రుబ్బి తాలింపు వేయాలండి. రైస్ వచ్చేసి బ్రౌన్ రైస్ నానబెట్టి పెట్టాము. మసాజ్ చక్కగా మసాజ్ అండి. పేపర్ చదువుకుంటూ మసాజ్ అనమాట, హ్యాపీగా. ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.